హైదరాబాద్ హెచ్సియు తరహా తిరుపతి దివ్యారామం పార్కులో కూడా చోటు చేసుకుంటుందనే చెప్పాలి. అయితే హైదరాబాద్లో చోటు చేసుకున్నటువంటి హెచ్సియు సంఘటన ఏదైతే ఉందో ఆ యొక్క ప్రకృతిని కాపాడుకునేందుకు వందలాది మంది విద్యార్థులు ఆ యొక్క ప్రకృతిని కాపాడుకునేందుకు పోరాటం చేసినటువంటి పరిస్థితి. అదే తరహా సంఘటన తిరుపతిలోని దివ్యారామం పార్కులో కూడా చోటు చేసుకుంటుందని చెప్పాలి. ఏదైతే మనం ప్రస్తుతం తిరుపతిలోని దివ్యారామం పార్కులో ఉన్నాం, ఇది చాలా పెద్ద పార్కు. నిత్యం కూడా వందలాది మంది ఇక్కడికి వచ్చి వాకింగ్ చేస్తూ ఉంటారు, సందర్శకులు వస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా జనాలతోటి ఇక్కడ నిత్యం కూడా కలకలాడేటువంటి పార్క్ ఇది. చాలా పెద్ద పార్క్ ఇది. శేషాచలం అంటే ప్రాంతం ఆనుకునే ఉన్నటువంటి పార్క్ ఇది. ఈ యొక్క పార్కులో ఏదైతే ఫారెస్ట్ అధికారులు ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారో, కొన్ని చెట్లన్నీ కూడా వందలాది చెట్లు కొట్టేశారంటూ కూడా ప్రకృతి ప్రేమికులంతా కూడా వచ్చి ఆ యొక్క నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం ఇక దివ్యారాంలో నెలకొందని చెప్పాలి. మనం చూస్తున్నాం ఈ యొక్క నిర్మాణం కోసం ఇక్కడ ఏదైతే చెట్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా అటవీ శాఖ అధికారులు తొలగించినటువంటి పరిస్థితి. అయితే ఈ చెట్లు ఎంతో 20 సంవత్సరాలు 10 సంవత్సరాల పై వయసు కలిగినటువంటి చెట్లు, ఎంత పెద్ద చెట్లని ఎందుకు కొడుతున్నారంటూ కూడా అనేక మంది రాజకీయ నాయకులు కావచ్చు, ఇటు ప్రకృతి ప్రేమికులు కావచ్చు తీవ్ర స్థాయి విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఫారెస్ట్ అధికారులకు ఆ మాత్రం తెలివి లేదా? ఎందుకు ఇటువంటి చర్యలు పాల్పడుతున్నారు? ఇదైతే ప్రకృతిని మనం కాపాడుకోవాలి, ప్రకృతిని నాశనం చేసేలాగా ఎందుకు ఇలాంటి చర్యలు చేపడుతున్నారంటూ కూడా అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అభివృద్ధి చేసుకోవాలంటే చెట్లు కొట్టే చేసుకోవడం అవసరం లేదు. ఎంతో ప్లేస్ ఉంది, అక్కడ నిర్మాణాలు కూడా చేపట్టుకోవచ్చు. అంతేగాని బాగున్నటువంటి చెట్లన్నీ కూడా నేలమట్టం చేసి అక్కడ కన్స్ట్రక్షన్ చేపట్టడం అనేది తీవ్ర స్థాయిలో అయితే విమర్శలు దారితీస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు కొంతమంది ప్రకృతి ప్రేమికులు ఉన్నారు. వీళ్ళంతా కూడా నిత్యం తిరుమల శేషాచల అటవీ ప్రాంతంలో కూడా మీరు అనేక ఎన్నో ఏళ్ళకు చూస్తున్నాం. బర్డ్స్ కావచ్చు, ఇక్కడ కెమెరాలు బంధించినటువంటి పరిస్థితి. మీరు ప్రొఫెషనల్గా కూడా బంధిస్తూ ఉంటారు ప్రకృతిని. మీకు ఎలా ఉంది ఈ జరిగినటువంటి మీద? మీరు ఎలా రెస్పాండ్ అవుతుంది? చాలా బాధాకరంగా ఉందండి. ఈరోజు ఎర్త్ డే, ఒక భూమాతను బాధ పెట్టారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. నాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈ జంగిల్ బుక్ 2008లో ఫామ్ అయింది. ఆ జంగిల్ బుక్ ఎక్స్టెన్షన్ ఈ నగరం, దాన్ని మనం సిటీ ఫారెస్ట్ అని పిలుచుకుంటాం. సో ఈ సిటీ ఫారెస్ట్లో నేను దగ్గర 140 రకాల పక్షులు తీశాను. ఒక 12-15 రకాల స్నేక్స్ క్యాప్చర్ చేశాను, అంటే ఫొటోస్. బంగారు బలి తీశాను ఫొటోస్. ఇట్లా అనేక రకాలు. ఈ సిటీ ఫారెస్ట్ చాలామందికి చాలా ప్రేమ ఎక్కువ. ఎందుకంటే కొంతమంది మనశ్శాంతి లేనప్పుడు వచ్చి కూర్చుంటారు, వాకర్స్ వస్తారు, మెడిటేషన్ చేసుకునే వాళ్ళు వస్తారు, పీస్ ఆఫ్ మైండ్ కోసం వస్తారు, నేచర్ లవర్స్, బర్డ్ వాచర్స్, ఫోటోగ్రాఫర్స్, మన టూరిస్టులు కూడా వస్తారు. మీరు అలాంటి ఏరియాలో మీరు చూస్తే ఎంతెంత పెద్ద చెట్లు అండి. పెద్ద మాన్లు, అంటే 20-30 ఇయర్స్ మాన్లు కొట్టేసి ఇక్కడ ఒక స్టాఫ్ క్యాఫ్టేరియా కడుతున్నారు. ఇక్కడ కట్టడం ఏందండి స్టాఫ్ క్యాఫ్టేరియా? మీ కేటాయించిన గవర్నమెంట్ ఇవున్నాయి కాటేజెస్, అంటే మన అక్కడ మీ ఆఫీసుల పక్కన మీకు ఒక 100-200 లేకపోతే 50 కార్లు, అంటే కార్స్ పట్టే స్పేస్ ఉంది. అక్కడ కట్టుకోండి మీరు క్యాఫ్టేరియా, స్టాఫ్ క్యాఫ్టేరియా. అక్కడ చెట్లు కొట్టి ఒక స్టాఫ్ క్యాఫ్టేరియా అనేది నేను ఇంకేం మాట్లాడాలో అర్థం కావట్లే. అంటే మీరు ఎన్నిటి చంపి ఉంటారు మీరు ఈ చెట్లని? దగ్గర ఈ సదరం ప్లేస్లోనే ఒక 60-70 చెట్లు ఉండేవి. నేను ఈ చెట్లపైనే కొన్ని వేల ఫోటోలు తీసుంటాను పక్షుల్ని. అలాంటి దాన్ని మీరు కొట్టేస్తే ఇంకా మీరు ఏం నేచర్ కన్జర్వేషన్ చెప్తున్నారు, ఏం బయోడైవర్సిటీ కన్జర్వేషన్ చెప్తున్నారు? నేను ఎందుకు నా వాయిస్ రేస్ చేస్తున్నానంటే, నిన్నటి నుంచి ఒక క్యాంపెయిన్ జరుగుతుంది, సేవ్ శేషాచలం ఫారెస్ట్, సేవ్ నగరవనం తిరుపతి అని. ఎందుకంటే రేపు ఇది ఇంకో హెచ్సియు పరిస్థితి అవ్వకూడదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎలా అయితే జేసీబీలు వచ్చి మొత్తం సదరం చేశాయో అడవిని, గచ్చిబౌలి ఇష్యూని, రేపు ఇదే పరిస్థితి అవ్వబోతోంది ఇక్కడ. అందుకే నేను నా వాయిస్ రేస్ చేస్తే చాలామంది నేచర్ లవర్స్ అందరూ నాకు సపోర్ట్గా వచ్చారు. యుక్రెయిన్ నుంచి ఒక ఆమె ఇన్ఫ్లుయెన్సర్, ఆమె కూడా నేను మీకు సపోర్ట్ చేస్తాను, ఆమె ఒక వీడియో చేసి షేర్ చేయడం జరిగింది. ఇంతమంది మీరు మనోభావాలు దెబ్బతీస్తున్నారు. ఇన్ని చెట్లు కొట్టడం ఏంది? సరే, సిటీ ఫారెస్ట్లో మీకు స్థలం ఇక్కడే దొరికిందా? ఇంకోటి నాకు అర్థం కావట్లేదు, సిటీ ఫారెస్ట్లో క్రికెట్ పిచ్ ఏందండి? క్రికెట్ ఆడుకోవడానికి పిచ్ ఏంది? గన్ షూటింగ్ గేమ్స్ ఏంది? ఆర్చరీ ఏంది? అడవిలో పోయి మీరు ఒక హార్ట్ ఆఫ్ ది సిటీ, ఇది వెంకటేశ్వర స్వామి పాదాలు చెంత ఉంది ఇది, మీరు కింద ఇది పెడతా అంటే మీరు ఏం నేర్పిస్తున్నట్టు? ఈ గన్ సౌండ్స్కి ఎంత సౌండ్ పొల్యూషను. మీరు ఆర్చరీ ఇక్కడి నుంచి నేర్పిస్తే ఇంకా పెద్దగా అయ్యేసరికి మనం ఏం నేర్చుకుందాం? ఇక్కడే అనిమల్స్ దొరికితే అనిమల్ కొడతాం. గన్ నేర్చుకుంటాడు, గన్ షూటింగ్, ఇక్కడే బర్డ్స్ని కొడతారు. ఇదే మీరు నేర్పించేది? ఎడ్యుకేషన్ నేర్పించండి, అడవిని కాపాడాలా ఇవి నేర్పించండి. ఏంది దారుణం. ఇది చాలా బాధాకరంగా ఉందండి. ఏ రకంగా మీరు చెప్పండి, అంటే దీన్ని ఏ రకంగా చూడాలంటారు? ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందులో శేషాచలం అటవీ ప్రాంతానికి ఎంతో ఆనుకున్నటువంటి ప్రాంతం. ఇక్కడ తిరుగులాడే జంతువులన్నీ కూడా మనం రోడ్డు మీద వెళ్తున్నా కనబడేటువంటి సిచ్యువేషన్ ఈ యొక్క ప్రాంతంలో కనబడుతుంటుంది. అయితే ఇలాంటి చోట ఈ నిర్మాణం చేపట్టడం అన్నది దీన్ని ఎలా భావించాలంటారు? యాక్చువల్లీ మనము
ఇక్కడ మీరు దీన్ని ఇక్కడ చూసారు కదా, ఈ స్టేజ్ ఐరన్ స్టేజ్ వెనకాల వాటర్ లేక్స్ ఉన్నాయి. ఇట్లే కానీ దీన్ని ఎలానే వదిలేస్తే దాన్ని థీమ్ పార్క్ చేస్తారు, లేదా ఎగ్జిబిషన్ చేసి ఇక్కడ మీరు చూసినట్టయితే ఎగ్జిబిషన్ చేస్తారు. సో ఈవెన్ ఇప్పుడు మనకు వెనకాల బోటింగ్ అవి ఇవి స్టార్ట్ చేశారు. ఇంకొన్ని రోజుల తర్వాత వాటర్ స్లైడ్స్ అవి ఇవి అని పెట్టి ఇవి ఎగ్జిబిషన్లు చేస్తారు. దీన్ని ఏ రకంగా అడ్డుకోబోతున్నారు మీరు? అడ్డుకోవడం అనేది ఏం లేదండి, ఖచ్చితంగా దీన్ని ఆపేదానికి మేము గట్టిగా ట్రై చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలని మా మెయిన్ కోరిక. ఆయన ఖచ్చితంగా స్పందిస్తారని కోరుకుంటున్నాం. సార్ చెప్పండి, అయితే మీరు దీన్ని ఒకవేళ ఇదే రకం వల్ల నిర్మాణం చేపడితే రానున్నటువంటి రోజులు మీరు ఏ రకంగా దీని మీద చర్య తీసుకోవాలని అవకాశాలు ఉన్నాయి? మేము ఆల్రెడీ పర్సనల్గా పవన్ కళ్యాణ్ గారికి ఈ ఇష్యూ పైన మేము మెయిల్ పెట్టడం జరిగిందండి. 100% ఇది సీరియస్గా తీసుకుంటాం. ప్రతి నేచర్ లవర్ ఇన్వాల్వ్ అవ్వాలండి. తిరుపతిలో ఉండే ప్రతి నేచర్ లవర్ రావాలి, మాట్లాడాలి ఈ ఇష్యూ పైన. మీకు లేవండి రెస్పాన్సిబిలిటీస్? వాకర్స్ అసోసియేషన్ ఉంది పొద్దున్నే, వాళ్ళందరూ మాట్లాడాలి. నేచర్ లవర్స్ చాలామంది వస్తుంటారు, మీరందరూ మాట్లాడాలి. లాయర్స్ వస్తారు, పోలీస్ వాళ్ళు వస్తారు, ఆడిటర్స్, చాలామంది బిజినెస్ పీపుల్, పొలిటీషియన్స్. ఇక్కడ ఏ పొలిటికల్ పార్టీకి నాకు సంబంధం లేదండి. నాకు నేచర్ ఇష్టం. 15 ఏళ్ళుగా నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో ఇక్కడ నేను నా ఫోటోగ్రాఫ్సే వీళ్ళంతా పోస్ట్ చేసేది కూడా. ఇక్కడ వాళ్ళ డిపార్ట్మెంట్ బ్రోచర్స్లో ప్రతిదీ అంతా. కానీ నాకు ఎందుకు ఇంతమంది ఎప్పుడు ప్రీవియస్ డిఎఫ్ఓలు ఇలా ఈ లెవెల్లో చేయలేదండి. ఎప్పుడు ప్రీవియస్ డిఎఫ్ఓలు కొన్ని ఆలోచనలు వచ్చినాయి, ఇక్కడ రిసార్ట్ కట్టాలంటే నేను వద్దు సార్ అని మా సజెషన్స్ తీసుకునేవాళ్ళు. ఎట్లా మేము సీనియర్ మోస్ట్గా నేను 2010 నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. సో అంటే వద్దు సార్, అనిమల్ థ్రెట్ ఉంటుంది, మీకు వేరే వాళ్ళకి కూడా అనిమల్ అటాక్స్ అవుతాయి, వద్దు అని చెప్తే ఆయన వెనక్కి తీసుకున్నారండి డెసిషన్స్ కూడా. ఇతనేందో విచిత్రంగా అసలు ఏం చదువండి, ఆయన ఐఎఫ్ఎస్ చదివినాడు ఆ మనిషి. నేను పేరు చెప్పకూడదు, ఆయనకి అవమానం అవుతుంది. నాకు చెప్పడం పెద్ద విషయం కాదు. మీరు ఆయనతో కలిసినప్పుడు ఏమైనా స్పందించారు? ఎక్కడ మాట్లాడుతున్నారండి, ఎక్కడ మాట్లాడుతున్నారు? పబ్లిక్తో ఇంటరాక్షన్ లేదు. ఇప్పుడు ఎవరైతే సీసీఎఫ్ ఉన్నారో ఆయనతో పబ్లిక్కి ఇంటరాక్షన్, పబ్లిక్ మీటింగ్స్ పిలుస్తున్నారు మమ్మల్ని. తిరుపతిలో నేచర్కి సంబంధించిన ఎన్జిఓస్ ఉన్నాయి, పిలుస్తున్నారా? దేనికి పిలవట్లేదే? మీరు ఒక ఎన్జిఓని పిలవకుండా ఎలిఫెంట్ సెన్సస్ చేస్తారు, మీరు ఒక ఎన్జిఓని పిలవకుండా టైగర్ సెన్సస్ చేస్తారు, బర్డ్ సెన్సస్ చేస్తారు. మీరు ఎవరితో ఇంటరాక్ట్ అవ్వట్లేదు. మేము పోతే మాకు పని ఉంది అంటారు. మేము పొద్దున్న 9 పోయినామండి ఆయన కలవడానికి, ఈ ఇష్యూస్ పైన కొన్ని మాట్లాడదామని చెప్పి నేచర్ లవర్స్గా. మా విజిటింగ్ కార్డ్ పొద్దున్న 9 గంటలకు ఇచ్చాము. ఎన్జిఓ అంటే ఆయన ఫస్ట్ స్టార్టింగే వచ్చేస్తాడు కదా, మనం కూడా అర్లీగా పోవాలని పోతే మధ్యాహ్నం 2:30 పిలిపిస్తా అండి, మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు కనీసం. మేము అంతసేపు ఓపిక్గా వెయిట్ చేసి లోపలికి వెళ్తే 50 కుర్చీలు ఉన్నాయి, కనీసం మీరు కూర్చోని చెప్పరా? ఆ మనిషి అంటాడు, నేను మళ్ళీ మాట్లాడుతాను, నేను పనిలో ఉన్నాను, మళ్ళీ నెక్స్ట్ టైం విల్ మీట్ అంటాడు. మీరు ఇంటరాక్ట్ అవుతున్నారు? మీరు మాతో ఇంటరాక్ట్ అయితే మా ప్రాబ్లమ్స్ తెలుస్తాయి, ఏం జరుగుతుంది, రియాలిటీ తెలుస్తుంది. మీ పార్టీ మీరు చేసుకుంటూ పోతుంటే ఎవరు చేతులు కొన్ని కూర్చోలేదు ఇక్కడ. ఖచ్చితంగా మేము అబ్జెక్ట్ చేస్తాం. ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం ఇది. ఎందుకంటే ఆయన ఫారెస్ట్ మినిస్టర్, ఆయన డిప్యూటీ సీఎం కూడా. సార్ మీరు దయచేసి దీనిపైన ఒక ఎంక్వైరీ కమిషన్ వేయండి ప్లీజ్. ఇక్కడ దాదాపు ఒక 50-60 చెట్లు కొట్టేశారు. పెద్ద మాన్లు అంటే మీకు 20-30 ఇయర్స్ మాన్లు అంటాం మనం. మీరు చూడండి, ఒక 8 మాన్లు ఫొటోస్ అంతా తీసుకోండి. మీరు ఒక ఎంక్వైరీ కమిషన్ దయచేసి స్పాంటేనియస్గా స్పాట్లో మీరు ఇమ్మీడియట్గా డెసిషన్ తీసుకొని మీరు ఎంక్వైరీ కమిషన్ వేయండి. ఈ కన్స్ట్రక్షన్ ఆపండి, తీసేసి ఏదైనా మళ్ళీ చెట్లు నాటండి, మీకు పుణ్యం వస్తుంది చెప్తున్నాను. మీరు అందరు మనోభావాలు దెబ్బతీస్తున్నారు. మనం చూడొచ్చు ఒకసారిగా ఏదైతే కన్స్ట్రక్షన్ చేపట్టిన ప్రాంతంలో అంతా కూడా దాదాపు 60 నుంచి 70 చెట్ల వరకు పూర్తిగా ధ్వంసం చేశారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వందలాది మంది ఇక్కడికి వచ్చి మనసు ప్రశాంతత కోసం కావచ్చు, లేకపోతే వాకింగ్ చేయడానికి కావచ్చు, అనేక మంది వందలాది మంది కూడా నిత్యం ఇక్కడ వాకింగ్ చేసే వాళ్ళు ఉంటారు. ఏదైతే పిల్లలతో పాటు వచ్చి అట్లా సరదాగా ప్రకృతిని ఆహ్వాదించే వాళ్ళు ఉంటారు. ఇలాంటి ప్రదేశంలో ఈ విధంగా చెట్లన్నీ కూడా నాశనం చేసి కన్స్ట్రక్షన్ చేయడం అన్నది మాత్రం మేము ఉపేక్షించేది లేదు. హైదరాబాద్లో హెచ్సియు తరహా ఏదైతే ఉద్యమం లాంటిది కూడా ఇక్కడ జరగాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఇప్పటికే దీని ఫారెస్ట్ అధికారులు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా కానీ ఎవరు స్పందించడం లేదు. ప్రకృతి ప్రేమికులంతా ఖచ్చితంగా మన శేషాచల అటవీ ప్రాంతంలో ఈ యొక్క ప్రాంతం ఏదైతే మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కూడా అనేక జంతు జీవరాశులు కూడా తిరుగులాడుతూ ఉంటాయి. మనం అలిపిరికి వెళ్ళేటువంటి మార్గం గుండా ఏదైతే మెయిన్ రోడ్ నుంచి కూడా ఈ పార్కులో చూస్తే అనేక నెమళ్ళు కావచ్చు, జింకలు కావచ్చు, కుందేళ్ళు కావచ్చు, అనేకమైనటువంటి జీవరాశులు కనబడుతూ ఉంటాయి. అలాంటి ప్రకృతిని నాశనం చేస్తారంటూ కూడా ప్రకృతి ప్రేమికులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీని పట్ల, ఈ సంఘటన పట్ల రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రకృతి ప్రేమికులు. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.